నాకు తెలిసి మీరందరూ ఈ న్యూస్ గురించి ఒకసారైనా మీ ఇన్‌స్టా ఫీడ్‌లోనో, లేకపోతే యూట్యూబ్ వీడియోస్‌లోనో ఎక్కడో దగ్గర చూసుంటారు. యాక్చువల్లీ ఈ విషయం దేని గురించి అంటే మొన్న హైదరాబాద్‌లో లోకల్ ట్రైన్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి. సో, ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి ఎవరైతే అమ్మాయి అండ్ అబ్బాయి ఉన్నారో ఆ లోకల్ ట్రైన్‌లో వాళ్ళని తీసుకొనెళ్లారంట. తీసుకొనెళ్ళేసి దాని తర్వాత ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారంట ఇద్దరిని. అప్పుడు ఆ అమ్మాయి అన్నదంట, "లేదు సార్ నాకు ఇవన్నీ వద్దు. నేను ఏంటది నా ఇట్లా అన్నట్ల వల్ల నా ఫ్యూచర్‌కి ఏమైనా డ్యామేజ్ అవుతది. నా కెరియర్ పాడవుతది. సో, నా పేరు బయటకొస్తది. ఇవన్నీ నాకు వద్దు సార్. నాకు అసలు దీన్ని ఒక ఇష్యూలా చేసుకోవాలని లేదు సార్" అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ విధంగా మాట్లాడిందంట. దాని తర్వాత పోలీసులు ఏమన్నారంటే, "నీ పేరు బయటకు రానివ్వమ్మ. నీకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాది" అని చెప్పేసి తనకొక హామీ ఇచ్చారంట. అయినప్పటికీ ఆ అమ్మాయి, "లేదు సార్ నేను చెప్పాలనుకోవట్లేదు" అని చెప్పేసి ఇంకా తను ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్‌ని అక్కడికి ఆ పోలీస్ స్టేషన్‌కి అపాయింట్ చేశారంట. సో, అప్పటికి తను చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి ఏమైందో ఏంటో, ఏం డిసైడ్ అయిందో తెలీదు. ఇంక వీళ్ళు నన్ను వదలరు నిజం చెప్పేంత వరకు అని చెప్పేసి అనుకుందో ఏంటో తెలీదు. సో, ఆఖరికి నిజం చెప్పడానికి రెడీ అయిందంట. యాక్చువల్లీ ఆ రోజు తను ఆ ఇన్సిడెంట్ ఏం జరగలేదంట. ఆ రోజు తను డోర్ దగ్గర ఒక రీల్ చేస్తున్నప్పుడు పడిపోయిందంట. సో, రీల్ చేస్తున్నప్పుడు పడిపోయింది అన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే తనని తిడతారు అని చెప్పేసి భయపడి అలా అప్పటికప్పుడు ఒక ఫేక్ స్టోరీ అల్లేసి చెప్పేసిందంట. సో, ఇదే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే వాళ్ళ ఫాదర్‌కి, మదర్‌కి కూడా ఎలానో చెప్పిందంట. వాళ్ళ ఫాదర్ అయితే అస్సలు ఊరుకోలేదు. ఎందుకంటే ఈరోజు నీకు జరిగింది రేపు ఇంకొకరికి జరగొచ్చు. సో, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌లో వేయాలి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ ఇచ్చారు. కానీ నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది అనమాట ఓవరాల్‌గా జరిగింది. సో, ఆఖరికి ఏమైందంటే పోలీసులు టైం వేస్ట్ చేసినందుకు ఆ అమ్మాయి మీద అయితే కేసు రిజిస్టర్ చేసి ఫైన్ కూడా వేశారు. ఇంకా కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. సో, ఇలాంటి అమ్మాయిల వల్ల నిజంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా నమ్మాలంటే కొంచెం ఎవరికైనా ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అలాంటి డౌట్స్ క్రియేట్ అవ్వడంలో తప్పు లేదని అంటాను నేను. సో, నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.